పార్వతీపురం మన్యం జిల్లాలో అడ్డశిల గ్రామంలో 11 ఆలయాలు ఒకే చోట ఉంటాయి. ఈ జిల్లాలో గిరి ప్రదక్షిణ గల ఏకైక పురాతన ఆలయం ఇక్కడ శివాలయం. కొండను తులసి కొండలో సహజంగా వెలిశారట. ఈ కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ ఉంటుంది. గిరి ప్రదక్షిణ చేసి అయ్యని దర్శించుకుని చేస్తారు. శివాలయం శివరాత్రి రోజు చాలా చాలా విశేషంగా దర్శనాలు ఉంటాయట. 11 ఆలయాలు మొత్తం బిట్టులుగా తీస్తున్నాను, వీలు పడక దర్శించండి. గిరి ప్రదక్షిణ గిరి పైనుంచి దిగుతున్నా ఇగో కొండ, అలా కొండ డొలిసి కొండ కింద ఉంటుంది. చూసుకుంటూ జాగ్రత్తగా అమ్మ సరే గుడి చూడండి. దర్శనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు. అలా విశాలాక్షి మాత, రమా సత్యనారాయణ స్వామివారి సన్నిధి. అదేవిధంగా గరిస్తంభం, ఇలా శివయ్య నంది, శివయ్య దగ్గర స్వయంగా మనం అభిషేకం చేసుకోవచ్చు. శివయ్య అభిషేకం సొంతంగా చేసుకుంటున్నాను. శివయ్య సహజంగా వెలిసిన స్వామి. ఇదంతా కొండే, ఇలా కొండ కిందే తిరుగుతున్నాం. దర్శనం ఆంజనేయ స్వామివారు. ఇదే కొండ, ఇదిగో కొండ కింద సహజంగా వెలిసిన స్వామి ఆంజనేయ స్వామివారు. అదేవిధంగా శ్రీ జగన్నాథ స్వామివారు, జగన్నాథ స్వామివారు ఆలయం దర్శించండి. స్వామివారిని పూరి జగన్నాథ స్వామి దర్శించుకున్న ఫీలింగ్ వస్తుంది. స్వామివారి గుడి గోపురం కొండలోనే, ఇవన్నీ కొండలోనే యాడ్ చేసి కట్టారు. ఇది మరొక దేవాలయానికి శ్రీ సీతారామస్వామి వారి ఆలయం. ఇగో కొండలో ఇలాగా కొండలో మూలాల స్వామివారి శ్రీ సీతారామ లక్ష్మణ స్వామివారి ఆలయం. స్వామివారిని దర్శించుకోండి. గజలక్ష్మి అమ్మవారు, అమ్మని దర్శించుకోండి. గజలక్ష్మి అమ్మవారిని దర్శించుకోండి. అదేవిధంగా శ్రీ అన్నపూర్ణాదేవి, అన్నపూర్ణేశ్వరీదేవి అమ్మను దర్శించుకోండి. అదేవిధంగా ఆలయ అభివృద్ధికి చేసే ఎవరైనా ఆలయం అభివృద్ధికి విరాళాలు ఇవ్వాలంటే అక్కడే పోవచ్చు. అదేవిధంగా ఈ ఆలయం విశేషం, ఆలయ ప్రత్యేకతలు ఇక్కడ బోర్డు మీద ఉన్నాయి చూడండి. 1550 సంవత్సరం పూర్వం స్వయంభూగా గుహలో వెలిసిన శివలింగం. 12 శివకేశవులు ఆలయములు కలిగిన ప్రాంగణం. జిల్లాలో ఎత్తైన ధ్వజస్తంభం కలిగిన ఆలయ ప్రాంగణం. నంది ఆకారంలో ఉన్న ఏకశిలను ప్రపంచంలో పెద్ద నంది విగ్రహంగా తయారు చేయబడిన ఆలయం. జిల్లాలో గిరి ప్రదక్షిణ కలిగిన ఏకైక ఆలయం. జిల్లాలో 7 గుహాలయాలు కలిగిన ఆలయ ప్రాంగణం. రాష్ట్రంలో శివాలయం కొండపై గోపుర శిఖరం ఉన్న ఏకైక ఆలయం అయిన మన్యం జిల్లా పార్వతీపురం దగ్గర గల అడ్డశిల గ్రామం నందు కొండలో వెలిసిన ఆలయాలు. గణపతి ముందు నుంచి గణపతి నుంచి తీసుకురావాలి. మేము రివర్స్లో
గిరి ప్రదక్షిణ నుంచి తీసుకొచ్చాం. దర్శించుకోండి, ఏమనుకోవద్దు. ఆలయ శిఖరం తెలుపుగా ఉండి శిఖరం, ధ్వజస్తంభం శిఖరం దర్శించుకోండి. ఇప్పుడు నంది, చాలా పెద్ద నంది స్వామివారి ఆలయం ముందు కట్టడం జరిగింది. చూపిస్తున్నాను మీకు. కొంచెం ఎదరికి, బోర్డు నుంచి ఎదరికి ఇలా భక్తులు వచ్చిన ఇక్కడ వరకు జీప్ మీద రావచ్చు. భక్తులు కార్లో వేసుకుని వస్తారు. నందీశ్వరుడు కనపడుతున్నాడు కదా, చాలా పెద్దగా నంది ఇలా ఉంటుంది. మీకోసం తీస్తున్నాను. వచ్చు మనల్ని చూస్తున్నట్లుగానే కనపడుతుంది నంది. చూడండి, ఆలయానికి ముందుగా ఇలాగా ఖాళీ ప్లేస్ చూసుకుని ముందుగా ఇలా కట్టడం జరిగింది. అక్కడ కొండ కాబట్టి స్వామివారి నందిని ఇలా నిర్మించడం జరిగింది. మీకోసం తీస్తున్నాను, చూడండి, వీడియో తీస్తున్నాను. అది జై శంకర.